దీపావళి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు నిబంధనలు పాటించడం లేదు. 3 రోజుల పాటు వ్యాపారం నిర్వహించే ఈ దుకాణదారులు సముదాయంగా ఏర్పడి మినీ స్టేడియంలో తాత్కాలిక షెడ్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా వ్యాపారులు అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇంత జరుగుతున్నా అటు అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ అధికారులతో పాటు పోలీసు కూడా పట్టించుకోకపోవడంతో టపాకాయల వ్యాపారులు ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే విషయంపై అధికారులను సంప్రదించడంతో నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగింది. దానికి సేఫ్టీ మెజర్స్ ప్రతి ఒక్కరు షాప్ మధ్యలో డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవాలి, వాటర్ డ్రమ్లు పెట్టుకోవాలి. ఇవి 3 ఇంపార్టెంట్గా మన షాప్స్ వాళ్ళు పాటించాలి. ఒకవేళ పాటించకపోతే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇప్పుడు మా ఫైర్ ఆఫీసర్ని పంపిస్తాం గవర్నమెంట్కి. లేకపోతే ఇమీడియట్గా పెట్టుకోండి. మేము యాక్చువల్లీ మనది అడ్వైజరీ. మేము వాళ్ళకి చెప్తాము కంపల్సరీ షాప్ మధ్య మేము షాప్ మధ్యలో గ్యాప్ తీసుకోమని చెప్పేది ఏంటంటే, ఒక షాప్ ఏదైనా ఫైర్ అయితే అది వేరే షాప్ అంటుకోమని చెప్తాము. కాకపోతే మేము పెట్టుకోమని చెప్తాం. మళ్ళీ ఒకసారి సజెషన్స్ ఇస్తాం. మళ్ళీ ఒకసారి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. దాని మీద ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం. దాని మీద యాక్షన్స్. నిర్మల్ మున్సిపాలిటీలో దీపావళి ఫెస్టివల్ సందర్భంగా టపాకాయల దుకాణాలు ప్రతి సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 65 షాపుల కొరకు లైసెన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది నిన్ననే. ముఖ్యంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫైర్ స్టేషన్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎన్ఓసి ప్లస్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఆర్డీఓ ద్వారా వాళ్ళకు టోటల్ పర్మిషన్ కూడా వస్తుంది. ముఖ్యంగా మా మున్సిపాలిటీ ఏంటంటే, మేము ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేసి మేము అక్కడ ఉన్నటువంటి పడిపోయిన తర్వాత చెత్తను తీసివేయడము ఆ బాధ్యత ఉంటుంది. మరియు దాంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్ అనేది కూడా ముఖ్య పాత్ర ఉంటుంది ఇందులో. అంటే ఇది ఫైర్ వాళ్ళ అలర్ట్ ఉండాల్సిన వాళ్ళు ఉంటుంది, మాది కూడా ఉంటుంది. కానీ ముఖ్య పాత్ర ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే ఏ చిన్న ఫైర్ అయినా మొత్తం కాలిపోతాయి. ముఖ్యంగా ఇక్కడ నిర్మల్ పట్టణంలో 65 షాపులు ఉన్నాయి. దాని కొరకు వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే మేము లైసెన్స్, వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ 2 రోజుల కొరకే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎన్టీఆర్ స్టేడియంలో. తర్వాత ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలా. షాప్ టు షాప్ గ్యాప్ ఉండాలా, ఇసుక అవి బకెట్స్ ఉండాలా, వాటర్ అవైలబుల్ ఉండాలా, అన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటుంది. ముఖ్యంగా ఈ షాప్ యజమానులు కూడా ఎవరెవరు పెడుతున్నారో వాళ్ళ బాధ్యత కూడా ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత